Hi friends, we are going to discussing about SBI, IBPS RRB mains level data interpretation. So, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక టెలిగ్రామ్ లింక్ ఇచ్చాం. ఇక్కడ మనకి టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడు మనం ఏవైతే డేటా ఇంటర్ప్రిటేషన్స్ కంటెంట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామో వీటికి సంబంధించి పీడిఎఫ్ కీ. సో ఈ పీడిఎఫ్స్ మనము టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాం. సో టెలిగ్రామ్ గ్రూప్కి జాయిన్ అయినట్టయితే ఇక్కడ పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. వాటితో పాటు ఏవైతే కరెంట్ నోటిఫికేషన్స్ ప్రస్తుతం మనకున్న నోటిఫికేషన్స్తో పాటు ఏవైతే అప్కమింగ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన వెంటనే మనము టెలిగ్రామ్ గ్రూప్కి అప్లోడ్ చేస్తాం. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే ఇక్కడ మనం ఏ కంటెంట్ అయితే డిస్కస్ చేసుకుంటున్నామో ఈ కంటెంట్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి అప్కమింగ్ నోటిఫికేషన్, కరెంట్ నోటిఫికేషన్, నెక్స్ట్ ఇక్కడ మనము కంటెంట్ యొక్క పీడిఎఫ్ని టెలిగ్రామ్ గ్రూప్కి అప్లోడ్ చేస్తాం. సో ఇక్కడ మనము మెయిన్స్ లెవెల్ క్లాసెస్తో పాటు ప్రిలిమ్స్ లెవెల్ క్లాసెస్ కూడా డిస్కస్ చేసుకుంటాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మనకి రీజనింగ్ మెయిన్స్ లెవెల్ ఫజల్, సో మెయిన్స్కి ఎక్కువ మనకి ఫజల్స్ని అడుగుతుంటారు. సో ఎస్బీఐ కావచ్చు, ఐబీపీఎస్ కావచ్చు, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ కావచ్చు. సో వీటికి ఫజల్స్ అనేవి మనకి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. సో వీటి గురించి మనం ఎక్కువ ఫోర్స్ చేయాలి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్స్ లెవెల్ క్లాసెస్ అనేవి మనకి రీజనింగ్ డైలీ ఉంటాయి. సో వన్ డే రీజనింగ్ ఉంటుంది, వన్ డే అర్థమెటిక్ ఉంటుంది. సో డే బై డే రీజనింగ్ 3 days ఉంటుంది వీక్లీ, నెక్స్ట్ అర్థమెటిక్ 3 days ఉంటుంది వీక్లీ. నెక్స్ట్ ఇక్కడ అర్థమెటిక్ బేస్డ్ డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్ అర్థమెటిక్ మనకి ప్రిలిమ్స్ లెవెల్లో కొంచెం సింపుల్గా ఉంటుంది. సో వాటితో పాటు మనకి 60+ హై లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పి డిస్కస్ చేస్తున్నాం. సెట్ 1, సెట్ 2, సెట్ 3 ఇలా. సో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఒకే టాపిక్ నుంచి ఉండదు. డిఫరెంట్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంటుంది, నెక్స్ట్ బోట్ అండ్ స్ట్రీమ్స్ ఉంటాయి, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ ఉంటుంది, పర్సంటేజెస్ ఉంటాయి. ఈ విధంగా మనము ఒక్కొక్క టాపిక్ మీద డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది హై లెవెల్వి డిస్కస్ చేసుకోబోతున్నాం. నెక్స్ట్ ఆల్ మెయిన్స్ లెవెల్ క్లాసెస్ సంబంధించి కూడా ఇక్కడ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మెయిన్స్కి ఇక్కడ క్లియర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ప్రెసెంట్ మనము డిస్కస్ చేసుకున్న ఆర్బిపిఎస్ హై లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్ సెట్ 3 బార్ గ్రాఫ్ అండ్ లైన్ గ్రాఫ్ బేస్డ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో మనకి బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్ మీద సంబంధించి డేటా ఇంటర్ప్రిటేషన్ ని డిస్కస్ చేసుకోబోతున్నాం. డైరెక్షన్ క్వశ్చన్ నెంబర్ 1 to 5. దీస్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ అండ్ లైన్ గ్రాఫ్. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ బార్ గ్రాఫ్ మీద, లైన్ గ్రాఫ్ మీద అడుగుతున్నారు. ది ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ గివ్స్ ది టోటల్ పాపులేషన్ ఆఫ్ 5 villages. సో ఇక్కడ మనకి బార్ గ్రాఫ్ అనేది టోటల్ పాపులేషన్ ఇస్తుంది 5 villages కి, అండ్ ది నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది 5 villages. సో ఇక్కడ 5 villages ఇచ్చా PQRST. సో ఈ 5 villages కి మనకి టోటల్ పాపులేషన్, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి బార్ గ్రాఫ్ తో పాటు లైన్ గ్రాఫ్ కూడా ఉంది. ది ఫాలోయింగ్ లైన్ గ్రాఫ్ గివ్స్ ది పర్సంటేజ్ ఆఫ్ లిటరేట్ అమాంగ్ ఫీమేల్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ది 5 villages. సో ఇక్కడ మనకి లైన్ గ్రాఫ్ ఇచ్చారు. లైన్ గ్రాఫ్ కూడా ఇక్కడ మనకి 5 villages PQRST. ఈ విధంగా మనకి లైన్ గ్రాఫ్ లో ఇక్కడ మనకి టోటల్ పాపులేషన్, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ టోటల్ పాపులేషన్ 32,000 ఉంది. నెక్స్ట్ ఫీమేల్స్ మాత్రం 20,000 ఉంది. సో 32,000 టోటల్ పాపులేషన్ లో ఫీమేల్స్ 20,000 ఉన్నారు, రిమైనింగ్ 12,000 మేల్స్ ఉన్నారు. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి లైన్ గ్రాఫ్ లో లిటరేట్ ఫీమేల్స్ మాత్రమే అడుగుతున్నారు. ఇప్పుడు ఫీమేల్స్ మనకి 20,000 ఉంది. సో లిటరేట్ ఫీమేల్స్ కి పర్సంటేజ్ 80% చెప్తున్నారు. సో 20,000 లో మనకి 80% అంటే 16,000 అవుతుంది. 16,000 లిటరేట్, నెక్స్ట్ రిమైనింగ్ 4,000 ఇల్లిటరేట్ ఫీమేల్. సో ఈ విధంగా మనము క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. సో మనం ఇక్కడ మనం ప్రిపేర్ చేసాం ఆల్రెడీ. టోటల్ పాపులేషన్, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్, నెంబర్ ఆఫ్ మేల్స్, నెక్స్ట్ లిటరేట్ ఫీమేల్స్ అండ్ ఇల్లిటరేట్ ఫీమేల్స్. సో ఇక్కడ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు కొంచెం టైం వేస్ట్ అవుతుంది ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటుంటే. అందుకోసం మనము చార్ట్ ప్రిపేర్ చేసాం. సో టేబుల్ ప్రిపేర్ చేసాం. సో టేబుల్లో చూసి ఈజీగా క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. సో ఒక్కసారి ఇక్కడ మనము డిస్కస్ చేసుకున్నాం. టేబుల్ మనము డైరెక్ట్గా తీసుకున్నప్పుడు ఒకసారి మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ మనము టోటల్ పాపులేషన్ తీసుకోవాల్సి ఉంటుంది టేబుల్లో మనం. సో టోటల్ పాపులేషన్, నెక్స్ట్ ఇక్కడ మనకి ఫీమేల్స్ మాత్రం చెప్తున్నారు. నెక్స్ట్ మనం మేల్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి.
నెక్స్ట్ మనకి ఇల్లిటరేట్ ఫీమేల్ అని చెప్తున్నారు. సో వాటిని కూడా మనము ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫీమేల్, నెక్స్ట్ లిటరేట్ ఫీమేల్, నెక్స్ట్ ఇల్లిటరేట్ ఫీమేల్, నెక్స్ట్ ఫైనల్ మేల్. సో ఈ విధంగా మనము 5 విలేజెస్కి PQRST ఈ విధంగా మనకి టోటల్ పాపులేషన్ అనేది ఇక్కడ మనకి ఇచ్చేస్తున్నారు. సో ప్రతి ఒక్క విలేజ్ నుంచి టోటల్ పాపులేషన్ ఇక్కడ మెన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫీమేల్స్ కూడా మనకి చెప్పేస్తున్నారు. సో 20,000, 24,000 ఈ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ రిమైనింగ్ టోటల్లో నుంచి మనకి ఫీమేల్స్ పాపులేషన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మెయిల్ పాపులేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనము ఫీమేల్స్లో నుంచి మళ్ళీ లిటరేట్ ఇల్లిటరేట్ మనకి లైన్ గ్రాఫ్లో చెప్తున్నారు. ఫస్ట్ మనము ఒక్క విలేజ్కి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఫస్ట్ విలేజ్ టోటల్ పాపులేషన్ విలేజ్ 32,000. నెక్స్ట్ ఫీమేల్ పాపులేషన్ మనకి ఇక్కడ 20,000 ఉంది, 20,000. నెక్స్ట్ మనకి ఇప్పుడు టోటల్ పాపులేషన్ 32, నెక్స్ట్ ఫీమేల్ పాపులేషన్ 20, రిమైనింగ్ మేల్ పాపులేషన్ మనకి ఇక్కడ 12,000 ఉంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ బార్ గ్రాఫ్తో ఇన్ఫర్మేషన్ ఇంత ఉంది. సో లైన్ గ్రాఫ్లో మనకి ఏం చెప్తున్నారు, ఫీమేల్స్ నుంచి లిటరేట్ ఇల్లిటరేట్ అని చెప్తున్నారు. సో ఫస్ట్ మనకి పాపులేషన్ విలేజ్ Pలో మనకి ఫీమేల్ ఇల్లిటరేట్ పాపులేషన్. సో ఇక్కడ మనకి ఇల్లిటరేట్ పాపులేషన్ P విలేజ్లో 80% ఉంది లిటరేట్ పాపులేషన్. సో చూద్దాం. సో ఇక్కడ మనకి టోటల్ 20,000 ఇచ్చారు. సో 20,000లో మనకి లిటరేట్ 80,000 ఇచ్చారు. సో లిటరేట్ 80,000 అంటే 20,000లో మనకి 100% ఇక్కడ 20,000. సో 20% తక్కువగా ఉంది. సో 80% 20% తక్కువగా ఉంది అంటే ఇక్కడ 80% వాల్యూ 16,000 అవుతుంది. సో 16,000 అనేది మనకి లిటరేట్ ఫీమేల్ అవుతుంది. సో ఇల్లిటరేట్ ఫీమేల్ అనేది మనకి అక్కడ పర్సంటేజ్ చెప్పలేదు, కానీ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. 20,000 నుంచి మనము లిటరేట్ ఫీమేల్ తీసుకున్నాం, రిమైనింగ్ ఇల్లిటరేట్ ఫీమేల్ అనేది ఇక్కడ 4,000 ఉంటుంది. సో ఈ విధంగా 5 విలేజెస్కి మనము టేబుల్ ప్రిపేర్ చేస్తాం. ఎందుకు క్వశ్చన్కి మనం ఆన్సర్ చేసేటప్పుడు ఆల్ విలేజెస్ని క్యాల్కులేట్ చేసుకుంటుండడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. అందుకు టేబుల్ ప్రిపేర్ చేసాం. సో అక్కడ డిస్కస్ చేసుకున్నాం. సో సేమ్ మనకి ఇక్కడ టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం. సో ఫస్ట్ మనము 32,000 మనకి పాపులేషన్ టోటల్ పాపులేషన్. సో అందులో నుంచి మనకి ఫీమేల్ పాపులేషన్ అనేది 32,000, ఫీమేల్స్ మనకి 20,000 చెప్పారు. నెక్స్ట్ రిమైనింగ్ 12,000 మనం ఇక్కడ మేల్స్గా తీసుకున్నాం. సో 20,000 ఫీమేల్స్లో నుంచి మనకి లిటరేట్ ఫీమేల్స్కి పర్సంటేజ్ మనకి లైన్ గ్రాఫ్లో మెన్షన్ చేస్తారు 80%. సో 80% అంటే 16,000ని లిటరేట్ ఫీమేల్స్ తీసుకున్నాం. రిమైనింగ్ 20% మనం ఇక్కడ 20,000 20% అంటే 4,000 అనేది ఇల్లిటరేట్ ఫీమేల్స్ తీసుకున్నాం. సో ఈ విధంగా మనము 5 విలేజెస్కి క్యాల్కులేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. In which village is the number of males as a percentage of the total population the lowest? So number of males as a percentage of the total population. So total population మీద మనము మేల్స్ని పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓన్లీ మేల్స్కి మాత్రమే టోటల్ పాపులేషన్ మీద పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనము ఏ విలేజ్ లోయెస్ట్ అంటున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ మనకి టోటల్ పాపులేషన్ 32,000 ఉంది. సో 32,000ని మనము 12,000. సో ఫస్ట్ విలేజ్ Pలో 12,000 ఉంటుంది. విలేజ్ P 12,000. సో 12,000కి మనకి టోటల్ పాపులేషన్ 32,000 ఉంది. సో 32,000 నుంచి మనము పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసుకోవాలి. సో పర్సంటేజ్ క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు మనకి 10% అంటే 3,200 అవుతుంది. సో ఇలా 30% 20% అంటే 6,400 అవుతుంది. 30% అంటే 9,600 అవుతుంది. సో ఇప్పుడు మనకి 30%కి 9,600 అవుతుంది. ఇక్కడ మనకి 12,000 ఉంది.
సో రిమైనింగ్ 5% తీసుకున్నాం అనుకోండి 1600 అవుతుంది. సో 9600కి 1600 యాడ్ చేసుకున్నట్టయితే 11200 అవుతుంది. సో 11200కి మనము ఇంకా రిమైనింగ్ మనకి ఇంకా 800 తక్కువగా ఉంది. సో 32,000 మనకి 3200 అనేది 10% అంటే సో 4 పార్ట్స్లో 1 పార్ట్ మనకి 1600 అవుతుంది, 800 అవుతుంది. సో 800 మనకి 12,000 ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. ఇక్కడ మనకి 37.5% అవుతుంది. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ మనకి 12,000 అనేది 32,000లో 37.5% వస్తుంది. సో 10% ఈక్వల్స్ టు 3,200, 20% ఈక్వల్స్ టు 6,400, 30% ఈక్వల్స్ టు 9,600. నెక్స్ట్ 9,600కి ఇంకొక 5% తీసుకున్నాం అనుకోండి 1600ని యాడ్ చేస్తే 11,200 అవుతుంది. సో 35%కి 11,200 అవుతుంది. ఇంకా మనకి 800 కావాలి 12,000కి. సో 3,200 అనేది మనకి 10%. సో 10 పార్ట్స్లో మనకి 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. సో మనకి ఇక్కడ 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నప్పుడు 800 అనేది 1 పార్ట్ అవుతుంది. సో 2.5% అంటే టోటల్ 37.5% వస్తుంది మా ఫస్ట్. సో 12,000 డివైడెడ్ బై 32,000 ఇంటూ 100. సో మనకి 37.5% వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 36,000 ఉంది. ఇక్కడ మనకి మేల్స్ 12,000 ఉన్నారు. సో 36,000 నుంచి 12,000 క్యాల్కులేట్ చేద్దాం. సో మనకి ఇక్కడ 10% అంటే 3,600 అవుతుంది. సో 20% అంటే 7,200 అవుతుంది. నెక్స్ట్ 30%కి మనకి 10,800 అవుతుంది. సో 30% వాల్యూ మనకి 10,800 అవుతుంది. నెక్స్ట్ మనకి ఇంకా 1,200 అవసరం ఉంటుంది. సో 8% ఈక్వల్స్ టు 3% మనకి 1,080 అవుతుంది. సో 3% 33% మనకి టోటల్ 11,880 అవుతుంది. సో 11,880 అవుతుందంటే ఇంకా మనకి 120 తక్కువగా ఉంది 12,000కి. సో 33 నెక్స్ట్ మళ్ళీ మనము 3%లో మనకి ఇక్కడ 12,000కి సరిపోతుంది. సో 33.3% వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ విలేజ్ 27,000 ఉంది. 27,000లో మళ్ళీ మనకి ఇక్కడ మేల్స్ 12,000 ఉన్నారు మా. సో 27,000లో నుంచి మళ్ళీ 12,000కి పర్సంటేజ్ పాయింట్ అవుట్ చేసినప్పుడు 10% అంటే మనకి 2,700 అవుతుంది. 40% తీసుకున్నప్పుడు మనకి 10,800 అవుతుంది. సో 10,800 అనేది మనకి 40%. ఇక్కడ మనకి 12,000 ఇచ్చారు. సో ఇంకొక 4% తీసుకున్నప్పుడు మనము 1,080 అవుతుంది. సో టోటల్ ఇప్పుడు 44% అంటే మనకి 11,880 అవుతుంది. ఇంకా మనకి 120 అవసరం అవుతుంది. ఇంకా 44%కి 11,880 అవుతుంది. సో ఇంకా 1% తీసుకున్నాం అనుకోండి 270 అవుతుంది. మనకి ఇక్కడ 120 అవసరం అవుతుంది. సో 5% తీసుకున్నాం అనుకోండి అది ఇంకా 1% యాడ్ చేస్తాం మనకి ఇక్కడ ఎక్కువ అవుతుంది. సో 44 డెసిమల్స్లో వస్తుంది. ఫస్ట్ వన్ మనకి 37 వచ్చింది, 37.5 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్ 33.3 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 44 డెసిమల్స్లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 40,000 ఉంది, ఇక్కడ 15,000 ఉంది. 40,000 నుంచి మనము 15,000కి క్యాల్కులేట్ చేయాలి. సో 15,000 అనేది మనకి 40,000లో పర్సంటేజ్కి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనకి 4,000 అనేది 10% అవుతుంది. సో ఈ విధంగా మనకి 30%కి 12,000 అవుతుంది. రిమైనింగ్ 5% తీసుకున్నాం అనుకోండి 2,000. టోటల్ ఇప్పుడు మనకి 14,000 అవుతుంది. సో ఇక్కడ మనకి 15,000 ఉంది, రిమైనింగ్ మనకి 1,000 అవసరం అవుతుంది. 1,000 అనేది మనకి ఇంకొక 2.5% అవసరం అవుతుంది. 2% అంటే ఇక్కడ 400 అవుతుంది. నెక్స్ట్ అందులో నుంచి మళ్ళీ 0.5% అంటే 200 అవుతుంది. సో ఇక్కడ సేమ్ 37.5% వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 30,000 నుంచి 18,000ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 18,000. సో ఇక్కడ మనకి 50%. సో 100% 30,000 ఉంది. 50% అంటే మనకి 15,000 వస్తుంది. 15,000 వస్తుంది. సో ఇంకా మనకి ఇక్కడ ఎంత ఉంది 18,000 వాల్యూ
పర్సంటేజ్ కావాలి. సో ఇంకో 10% తీసుకున్నాం అనుకోండి 3000 అవుతుంది. సో 15,000కి 3000 యాడ్ చేస్తే 80,000 అవుతుంది. సో ఇక్కడ మనకి 60% ఉంది. సో ఇప్పుడు మనము టోటల్ పాపులేషన్ మీద మేల్స్కి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి లోయెస్ట్ అడుగుతున్నారు. ఆఫ్ ది టోటల్ పాపులేషన్ ది లోయెస్ట్. సో లోయెస్ట్ ఎవరు ఇక్కడ? ఫస్ట్ వన్ 37, నెక్స్ట్ సెకండ్ క్యూ 33.3% ఆర్ 44 ప్లస్ డెసిమల్స్, నెక్స్ట్ ఎస్ 37.5, టీ 60%. సో ఇక్కడ మనకి విలేజ్ క్యూ అనేది లీస్ట్ అందరికంటే తక్కువగా ఉంది, 33.3 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ సెకండ్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. అక్కడ మనము పర్సంటేజెస్ చెప్తున్నప్పుడు క్లియర్గా మనము క్యాల్కులేట్ చేసుకుంటుంటే టైం వేస్ట్ అవుతుంది. సో మైండ్ క్యాల్కులేషన్ అనేది చేస్తున్నాం. సో 10%, 20%, 30% ఇలా మనము అప్రాక్సిమేట్లీ క్యాల్కులేట్ అనేది ఎగ్జాక్ట్లీ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మైండ్తోనే మనము మాన్యువల్గా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఇలా చెప్తున్నాం. ఒకవేళ అర్థం కానట్టయితే మీరు క్యాల్కులేట్ చేసి చూడండి, కరెక్ట్ సేమ్ వాల్యూ వస్తుంది. సో సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ లిటరేట్ ఫీమేల్స్ పర్ విలేజ్? సో ప్రతి విలేజ్లోనూ లిటరేట్ ఫీమేల్స్కి యావరేజ్ అడుగుతున్నారు. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ లిటరేట్ ఫీమేల్? సో ఇక్కడ మనకి లిటరేట్ ఫీమేల్స్కి లైన్ గ్రాఫ్లో ఫస్ట్ ఫీమేల్స్ ఇచ్చేసారు, నెక్స్ట్ లిటరేట్ ఫీమేల్స్కి లైన్ గ్రాఫ్లో పర్సంటేజ్ ఇచ్చారు. సో మనం మళ్ళీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్న టైం వేస్ట్ అవుతుందని టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం. సో లిటరేట్ ఫీమేల్స్ మనకి రెడీగా ఉన్నాయి. సో వీటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ 16,000, నెక్స్ట్ 16,000 32,000, నెక్స్ట్ 13,000 అంటే 32,000 ప్లస్ 13,000 45,000, నెక్స్ట్ 45,000 ప్లస్ 50,000 60,000, నెక్స్ట్ 9,000 69,000, ఇక్కడ ఒక 500 69,500, ఇక్కడ ఒక 800 70,300, టోటల్ 70,300 అవుతుంది. సో 70,300కి మనము యావరేజ్ చేయాలి. సో మనకి టోటల్ 5 విలేజెస్ ఇచ్చున్నారు. సో 5తో మనము డివైడ్ చేస్తున్నప్పుడు మనకి 14,060 వస్తుంది. 14,060. సో యావరేజ్ అడుగుతున్నారు. మళ్ళీ లిటరేట్ ఫీమేల్స్కి యావరేజ్ అడుగుతున్నారు. సో లిటరేట్ ఫీమేల్స్ని మనం టోటల్ చేసుకున్నాం. ఇందులో నుంచి మనకి 5 విలేజెస్ ఉన్నాయి. సో 5తో డివైడ్ చేస్తున్నాం. సో యావరేజ్ చేస్తున్నప్పుడు మనకి 14,060 వస్తుంది. మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. సెకండ్ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. In how many villages is the number of illiterate females? సో ఇక్కడ illiterate females కూడా మనం ఆల్రెడీ టేబుల్లో తీసుకున్నాం, క్యాల్కులేట్ చేసే అవసరం లేదు. How many villages is the number of illiterate females as a percentage of the total population more than 21%? ఇంతకుముందు మనము ఫస్ట్ క్వశ్చన్లో మేల్స్కి టోటల్ పాపులేషన్ నుంచి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసాం, లీస్ట్ విలేజ్ ఏదో ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో ఇక్కడ సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారు, కానీ ఇల్లిటరేట్ ఫీమేల్స్ నుంచి అడుగుతున్నారు. సో ఇల్లిటరేట్ ఫీమేల్స్ని కూడా మనము టోటల్ పాపులేషన్లో పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. మోర్ దాన్ 21%, మోర్ దాన్ 21 అంటే 21% కంటే ఎక్కువ ఎన్ని విలేజెస్ ఉన్నాయి అన్నారు. సో ఇప్పుడు మనకి 32,000లో 4,000 క్యాల్కులేట్ చేద్దాం. ఇక్కడ మనకి ఇల్లిటరేట్ ఫీమేల్. సో 4,000 అనేది 32,000లో మనకి ఎంత పర్సెంట్ ఉంటుంది? 12.5% ఉంటుంది. 12.5%. సో ఇక్కడ మనకి 32,000 అంటే 10% అంటే 3,200 అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ 2% అంటే 640 అవుతుంది. సో 3,200 నెక్స్ట్ 640, నెక్స్ట్ ఇంకొక 0.5% కావాలి మనకి. టోటల్ 4,000 అవుతుంది. ఫస్ట్ మనకి 10%కి 3,200 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక 2%కి 640 అవుతుంది. నెక్స్ట్ ఇంకో మనకి 0.5% అంటే 1% అంటే ఇక్కడ 320. సో 10% అంటే 3,200 తీసుకుంటున్నాం. సో 1% అంటే మనకి ఇక్కడ 320 అవుతుంది. సో 2%కి 640 తీసుకున్నాం. 1% 320 అయినప్పుడు 0.5% అనేది మనకి 160 అవుతుంది.
సో ఇక్కడ మనకి 160 ఇక్కడ 0 వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ 10 అవుతుంది, ఇక 8 9 10. సో ఇక్కడ 4000 అంటే మనకి 12.5% ఎగ్జాక్ట్లీ 4000 వస్తుంది. సో ఇక్కడ మనకి 7200 అనేది 36,000లో ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. 3600 అంటే 10%, అది డబుల్ చేస్తున్నాం. సో 20% అనేది మనకి 7200 అవుతుంది, ఇక్కడ 20% ఉంది, మనకి మోర్ దాన్ 21% కావాలి. చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ కాదు, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ కాదు, నెక్స్ట్ ఫస్ట్ విలేజ్ సెకండ్ విలేజ్ అనేది 20% కంటే తక్కువగా ఉన్నాయి. సో ఫస్ట్ 2 విలేజెస్ కాదు, థర్డ్ విలేజ్ అనేది 27,000లో 1500 అనేది క్యాల్కులేట్ చేయాలి. సో 10% అంటే 2700 ఉంది. సో ఇక్కడ 2700, సో 0.5% అంటే 1350 అవుతుంది. సో 5% కంటే అయిపో ఉంది మా. సో ఇక్కడ కూడా కాదు, ఇక్కడ 5% 5+% ఉంది, 5.55 విధంగా ఉంది. సో ఇక్కడ ఈ ఆప్షన్ కూడా కాదు. సో మనం ఎగ్జాక్ట్లీ క్యాల్కులేట్ చేయడానికి అవసరం లేదు, మోర్ దాన్ 21% ఉండేది మాత్రం కావాలి. ఇక్కడ 5% ప్లస్ డెసిమల్స్ వస్తుంది, అవసరం లేదు, ఈ ఆప్షన్ ఆన్సర్ రాదు. నెక్స్ట్ 40,000 ఉంది, ఇక్కడ 10,000 ఉంది. సో 40,000లో మనకి 10,000 అనేది 25%. సో ఇక్కడ విలేజ్ ఎస్ మనకి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 30,000 ఉంది, 3,000 ఉంది. సో 3,000 అనేది 30,000లో 10% ఉంది. సో ఇక్కడ మనము ఆప్షన్ 21% కంటే ఎక్కువగా ఎన్ని విలేజెస్ ఉన్నా ఇల్లిటరేట్ ఫీమేల్స్ ఉన్నారు. సో ఇల్లిటరేట్ ఫీమేల్స్ మనకి 21% కంటే అబోవ్, విలేజెస్ మాత్రమే 25%లో ఉంది. సో మనము ఎన్ని విలేజెస్ మనకి 21% కంటే అబోవ్ ఉన్నాయని అడుగుతున్నా, 1 విలేజ్ మాత్రమే. సో ఆప్షన్ 3 తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. Ratio. What is the ratio of the number of illiterate females in Q to that in R? So illiterate females ఇక్కడ ఉన్నారు. సో illiterate females in Q. సో ఫస్ట్ Q ఇక్కడ 7200 ఉంది. నెక్స్ట్ R వచ్చేసి 1500 ఉంది. సో ఇక్కడ మనము జీరోస్ క్యాన్సల్ చేసుకున్నాం. సో 72:15. సో 72 పార్ట్స్ Q, నెక్స్ట్ 15 పార్ట్స్ R. ఇక్కడ 2 జీరోస్ క్యాన్సల్ తీసుకున్నాం. సో ఇక్కడ 72:15 అంటే ఇక్కడ మనము పర్సంటేజెస్ మనకి షార్ట్ చేసుకున్నాం. 3 5s 15 అవుతుంది. నెక్స్ట్ 3 24s 72 అవుతుంది. 3 10s 30, 3 20s 60, ఇంకొక 12 కావాలి. 20s 3 20s 60 అవుతుంది. నెక్స్ట్ 3 4s 12 అవుతుంది. 20 + 4 అంటే 24. 3 24s మనకి 72 వస్తుంది. సో 24:5 అనేది మనకి 4th ఆప్షన్లో ఉంది. సో 4th వన్కి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. In which village is the number of literate females as a percentage of the total population the lowest? సో ఇక్కడ కూడా మనము పర్సంటేజ్ క్యాల్కులేట్ చేయాలి, కానీ లిటరేట్ ఫీమేల్స్తో. లిటరేట్ ఫీమేల్స్. సో లిటరేట్ ఫీమేల్స్ మనకి ఇక్కడ 16,000 ఉన్నారు. 16,000ని 32,000తో క్యాల్కులేట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి పర్సంటేజ్ ఎగ్జాక్ట్లీ 50% వస్తుంది. 16,000 అనేది 32%లో 16,000 50% వస్తుంది. నెక్స్ట్ 36,000లో మనకి 16,800 అనేది ఇక్కడ మనకి 3,610% అవుతుంది. నెక్స్ట్ 20% 10%ని డబుల్ చేస్తే 7,200 అవుతుంది. 20%ని నెక్స్ట్ డబుల్ చేస్తే 14%కి 14,400 అవుతుంది. సో మనకి ఇక్కడ 16,800 అంటే 14,000 40%కి 14,400 అవుతుంది. 16,800 ఉందంటే మనకి ఇక్కడ 46% ప్లస్ డెసిమల్స్లో ఉంటుంది. అవసరం అయితే చూద్దాం. ఇక్కడ మనకి లీస్ట్ పర్సంటేజ్ అడిగారు. నెక్స్ట్ 27,000లో మనకి ఇక్కడ 13,500 అనేది కావాలి. సో 13,500 అనేది మనకి ఎగ్జాక్ట్లీ 15% ఉంది. ఎగ్జాక్ట్లీ 15% ఉంది. నెక్స్ట్ 40,000లో మనకి 15,000. సో
4,000 అనేది మనకి ఇక్కడ 10%. సో 10%ని డబుల్ చేస్తే 20%కి 8,000 అవుతుంది. 20%కి 8,000 అవుతుంది అంటే 20%ని మళ్ళీ డబుల్ చేస్తే 40%కి 16,000 అవుతుంది. సో ఇక్కడ 40% కంటే బిలో ఉంది. సో ఇక్కడ 36 to 40. సో ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ అవసరం లేదు. తర్వాత చూద్దాం. 30,000లో ఇక్కడ 9,000 అంటే జస్ట్ 3,000 అనేది 10%. సో 9,000 అనేది ఇక్కడ 30%. సో మనకి ఇక్కడ ఎస్ అనేది ఎగ్జాక్ట్లీ మనం ఫైండ్ అవుట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ ఫైండ్ అవుట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోవడం అవసరం లేదు. సో ఇక్కడ 36 to 40 ఉంది, మన పర్సంటేజ్ అవసరం లేదు. ఎందుకు లీస్ట్ అంటే ఇక్కడ 30 ఉంది. సో 30 కంటే ఇంకా అబోవ్ ఉన్నాయి పర్సంటేజెస్. ఇక్కడ కూడా విలేజ్ క్యూలో కూడా 40+ అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ మనం క్యాల్కులేట్ చేయలేదు. మనకి ఇక్కడ లీస్ట్ సరిపోతుంది 30. మళ్ళీ మనం చెక్ చేసే అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ మనకి 30% కంటే అబోవ్ ఉంటే చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి ఇక్కడ లీస్ట్ అనేది లోయెస్ట్ అనేది విలేజ్ 3లో ఉంది. సో ఇక్కడ ఆప్షన్ 5th one. సో 5th one కి 5th ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ సో